చిన్న శ్రీశైలం యాదవ్ 89 నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అందరు భయపడ్డారు. హైదరాబాద్కి వెళ్ళొద్దు, అక్కడ గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. 93లో ఇండస్ట్రీ వచ్చింది. ఎన్టీ రామారావు గారు 93 తీసుకొస్తా అని చెప్తే నేను 89లో వచ్చాను. నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. తర్వాత ఒక చిన్న ఇష్యూ వస్తే అప్పుడు నాకేంటంటే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆసిఫ్ నగర్ నాకు హెల్ప్ చేశారు. అప్పుడు నాకు గతంలో మన లేట్ హీరో శ్రీహరి, సత్తి అని చెప్పి, అజర్ అని చెప్పి ఉండేవారు, వాళ్ళందరూ వచ్చారు, హెల్ప్ చేశారు. వాటిలో శ్రీశైలం గారు మా ఇంటి అంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఏంటంటే సినిమా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, సినిమా ఫైటర్స్, సినిమా డాన్సర్స్ వాళ్ళందరికీ హెల్ప్ చేసింది శ్రీశైలం యాదవ్. వాళ్ళందరికీ ఇది వాడి కార్డు కావాలంటే హెల్ప్ చేసింది ఆయనే. చాలామంది అక్కడ సఫర్ అవుతుంటే వాళ్ళకి అన్నం పెట్టింది ఆయనే. వరదలు వచ్చినప్పుడు, స్ట్రైక్ జరిగినప్పుడు అని ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషి. ఆయన గురించి చాలామంది కమెంట్స్ చేయవచ్చు, బట్ నాకు తెలుసు, నాకు నవీన్ చిన్న కుర్రాడి నుంచి నాకు తెలుసు నాకు. సో ఇప్పుడు ఆయన నాకు అప్పుడు చాలా ధైర్యం ఇచ్చాడు. చిన్న ఇష్యూ అయింది, చిన్న ఇష్యూ అయినప్పుడు నేను నైట్ ఫోన్ చేసి, అన్న నాకేదో గేట్ దగ్గర కొందరు ఏదో ఇబ్బంది పెడుతున్నారు ఫోన్ చేస్తే, నలుగురు పంపండి అన్నాను. 4 లారీలు మనుషులను పంపాడు. సో అది నేను మర్చిపోనండి. జీవితంలో నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను. ఇప్పుడు ఆయనకి నేను చేయాల్సిన టైం, ఎందుకంటే ఆయన అడిగాడు, నవీన్ ఒకవేళ టికెట్ వస్తే మీరు హెల్ప్ చేయాలన్నాడు. నేను అన్నాను, నువ్వు ఏ పార్టీకి నువ్వు చేస్తావో నాకు అనవసరం, నవీన్ ఏ పార్టీకి వెళ్ళినా నాకు అనవసరం, నేను నీకు ఉంటాను, నేను వచ్చి నీ క్యాన్వాసింగ్ చేస్తాను చెప్పాను. సో నేను చేస్తున్నాను. నవీన్ గెలవాలి, గెలిపించాలి. అంటే ప్రజల్లో ఏది ఉన్నా సరే సినిమా వాళ్ళు కూడా చెప్తాను, జూనియర్ ఆర్టిస్ట్, ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్ అండి, చిన్న శ్రీశైలం వీళ్ళందరికీ అవుట్ ఆఫ్ ద వే హెల్ప్ చేశాడు. చాలామందికి సపోర్ట్ ఇచ్చారు, ఆయన చేశారు. కాబట్టి ఇది మన బాధ్యత, ఆయనకి మనం హెల్ప్ చేయాలి. ఆయన అబ్బాయికి హెల్ప్ చేస్తున్నాం, ఆయన పక్కన పెట్టండి, ఆయన అబ్బాయికి హెల్ప్ చేయాలి. ఆయన నవీన్కి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతే తప్ప నాకు దాంట్లో ఇంకా వేరే ఏమీ లేదు. దట్స్ ఇట్ అండి.